రూరల్ మండలంలోని తెల్లప్రోలు గ్రామాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. అక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించారు. తెనాలి రూరల్ మండల గ్రామంలో తెల్లప్రోలులో 9 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును గురువారం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పంచాయతీరాజ్ నిధుల నుంచి తెల్లప్రోలు నియోజకవర్గంలో అంతర్గత సిమెంట్ రోడ్లు 9 లక్షల రూపాయలు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దీంతో పాటు సంక్షేమం విషయంలో చాలామంది ఇంకా పెన్షన్ల కోసం గతంలో కొంతమంది దుర్మార్గంగా పార్టీల పరంగా ఆలోచించి కొంతమంది జెన్యున్ బెనిఫిషరీస్ అంటే లబ్ధిదారులకి అర్హత ఉన్నా కూడా కొంతమంది తొలగించారు. అటువంటి వ్యక్తులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని సమస్యలపైన తప్పకుండా సమగ్రంగా ఒకసారి దాని గురించి నివేదిక ఇవ్వమని చెప్పాను. అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా 35 కిలోలు బియ్యం అందించేటట్టు తహసీల్దార్ గారిని నేను కోరాను. ఎందుకంటే పాపం చాలామంది పేదరికంలో ఉన్నారు. తెల్లప్రోలులో ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చేసుకోలేని పరిస్థితి. సో ఆ మార్పు అనేది మనం ప్రభుత్వం నుంచి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ముందు 35 కిలోలు బియ్యం వాళ్ళకి అందించే విధంగా ఒక చర్య తీసుకుంటాం. దీంతోపాటు వీధి దీపాల గురించి నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఇక్కడ ఉన్న వ్యవస్థలో దాదాపు 1-2 లక్షల రూపాయలు ఎంత ఖర్చు అయినా సరే ప్రయారిటీగా 15 రోజుల లోపు ఆ వీధి దీపాలు కూడా ఇమీడియట్గా టేకప్ చేద్దామని అనుకున్నాం. అంగన్వాడీ కేంద్రం దాదాపు 12 నుంచి 14 మంది పిల్లలు అక్కడ రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రం కూడా ఇన్కంప్లీట్గా ఉండిపోయింది గత ప్రభుత్వం సమయంలో. దాన్ని కూడా 15 రోజుల్లో టేకప్ చేసి సుమారు 2,50,000 రూపాయలతోటి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి ఫిబ్రవరి 15వ తారీఖు కల్లా దాన్ని మనం నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఇనాగ్రేషన్ చేసే విధంగా పిల్లలకు ఉపయోగించుకునే విధంగా ఆ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. వీటితో పాటు మరొకసారి నేను మన తెనాలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరేది, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న ఏవై పథకం అంటే అన్న అంత్యోదయ యోజన కింద 35 కిలోలు బియ్యం అనేది ఖచ్చితంగా మేము ప్రభుత్వం నుంచి అందిస్తాం. దయచేసి అటువంటి లబ్ధిదారులు మీరు స్థానికంగా ఉన్న సచివాలయంలోనూ అదేవిధంగా మన తహసీల్దార్ గారికి